శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత ఎపిసోడ్లో మనం డ్రగ్ ప్రూవింగ్ గురించి తెలుసుకున్నాము. ఔషధ లక్షణాలు ఎలా తెలుసుకుంటామో అర్థం చేసుకున్నాము. ఔషధ లక్షణాలు మనకు తెలిసాయి. ఇప్పుడు రోగి లక్షణాలు ఎలా తెలుసుకోవాలి? యాక్చువల్గా ఈ ప్రశ్నతోనే మనం ఈనాటి లోతైన అధ్యయనం మొదలుపెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఊహ. ఒక 10 ఏళ్లుగా విపరీతమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరకు వచ్చారనుకుందాం. ఆయన ఎంతోమంది డాక్టర్లను కలిశారు, ఎన్నో పవర్ఫుల్ మందులు వాడారు, స్కాన్లు కూడా తీయించారు. కానీ ఎలాంటి లాభం లేదు. అసలు ఎందుకు అలా జరుగుతుందంటారు? ఇక్కడే ఒక చిన్న పాయింట్ ఉంది. ఆ పేషెంట్ని చూసిన ప్రతి ఒక్కరూ నొప్పి ఎక్కడ వస్తోంది అని మాత్రమే అడిగి ఉంటారు. అంటే భౌతికంగా ఎక్కడ నొప్పుందో అని. అవును. కానీ ఆ నొప్పి రాకముందు మీకు విపరీతమైన కోపం వస్తోందా, లేదా ఏదైనా ఆందోళన జరిగినప్పుడు ఈ నొప్పి మొదలవుతోందా అని బహుశా ఎవరూ అడిగి ఉండరు. ఓహో, అంటే వ్యాధి పేరు వెనకున్న ఆ మనిషిని ఎవ్వరూ చూడ్లేదంటారా? ఖచ్చితంగా వ్యాధిని మాత్రమే చూశారు, రోగిని చూడ్లేదు. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ కేస్ టేకింగ్ లేదా రోగి లక్షణాల సేకరణ అనేది హోమియోపతిలో అత్యంత కీలకమైన దశ. అసలు కేస్ టేకింగ్ సరైన పద్ధతిలో జరగకపోతే టొటాలిటీ అనేది, అంటే లక్షణాల సంపూర్ణ స్వరూపం, సాధ్యం కాదు. టొటాలిటీ లేకుండా సరైన రెమెడీ ఎంపిక కూడా అసాధ్యం కదా? 100% అసాధ్యం. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు చెప్పినట్లు, ఒక సరైన కేస్ టేకింగ్ చేశాము అంటే మనం సగం వైద్యాన్ని పూర్తి చేసినట్లే. అంటే మామూలుగా ఆధునిక వైద్య విధానంలో లాగా రోగి రాగానే ఫలానా జబ్బుంది అని రాసేసి దానికి మందివ్వడం కుదరదన్నమాట. అస్సలు కుదరదు. ఒక రకంగా చెప్పాలంటే మీరొక మనిషి ముఖచిత్రం గీయాలి అనుకున్నారనుకోండి. ఆట్వేయడం. అవును, కేవలం కళ్లను మాత్రమే గీసి వదిలేయరు కదా. అబ్బా, లేదు కదా. ముక్కు చెవులు అంతా గీస్తేనే కదా ఫుల్ పిక్చర్ వచ్చేది. ఎగ్జాక్ట్లీ. హోమియోపతిలో కేస్ టేకింగ్ కూడా అటువంటిదే. కేవలం జబ్బు పేరు కాదు, మానసిక, శారీరక మరియు సామాన్య లక్షణాల కలయికతో ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ చిత్రం నిర్మించాలి. దీన్నే పోర్ట్రేట్ ఆఫ్ ద డిసీజ్ అంటారు. ఇది వినడానికి చాలా బావుంది. అయితే నాకు ఒక చిన్న సందేహం. ఆర్గనల్లో దీని గురించి ఏం చెప్పారు? ఆర్గనన్లోని 3వ సూత్రం లేదా ఎఫోరిజం 3లో డాక్టర్ హానిమాన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. వైద్యుడు ప్రధానంగా తెలుసుకోవలసింది వ్యాధి లక్షణాలు, అంటే వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ డిసీజ్. అంటే వాట్ ఈస్ టు బి క్యూర్డ్ ఇన్ డిసీజ్. ఓకే. ఇక్కడ తెలుసుకోవలసింది ఆస్తమా, డయాబెటీస్ అని వ్యాధి పేరు కాదు, ఆ రోగిలో ఉన్న అసహజమైన మార్పులు ఏంటి అని తెలుసుకోవాలి. దీనికోసం 6వ సూత్రంలో ఇంకో అద్భుతమైన మాట చెప్పారు. అదేంటి? అన్‌ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్, అంటే నిష్పక్షపాత పరిశీలన. అంటే ఎలాంటి బ్లైండ్ ఐడియాస్ లేకుండా చూడటం. అవును, రోగి శారీరక, మానసిక స్థితిలో వచ్చిన మార్పులను మాత్రమే డాక్టర్ గ్రహించాలి. లోపల కణాల స్థాయిలో ఏం జరుగుతుందో అన్న ఊహాజనితమైన కారణాలను అస్సలు వెదక్కూడదు. ఇది కొంచెం గందరగోళంగా ఉంది. అంటే వైద్యం అనేది ఒక సైన్స్ కదా. అనాటమీ, పాథాలజీ ఇవన్నీ ఉంటాయి. మరి దీన్ని మాస్టర్ ఈకే గారు కానీ ఇతరులు గాని ఒక ఆర్ట్ అని ఎందుకంటారు? చాలా మంచి ప్రశ్న. అంటే మందుల జ్ఞానం, వాటి లక్షణాలు చదవడం అనేది పక్కా సైన్స్. బుక్స్లో ఉంటుంది కాబట్టి. కరెక్ట్. కానీ ఆ మందును రోగి యొక్క అంతర్గత అశాంతికి, అంటే వాళ్ళ సెంట్రల్ డిస్టర్బెన్స్కి కనెక్ట్ చేయడం అనేది ఉంది చూసారా, అది ఒక కళ. రోగి చెప్పేది మాత్రమే వినడం కాదు, వాళ్ళు ఎలా చెప్తున్నారు, వాళ్ల ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా పరిశీలించాలి. ఓహో, అంటే వాళ్ళ బిహేవియర్ కూడా ముఖ్యం. అవును. అందుకే కేస్ టేకింగ్ ఈక్వల్స్ టు ఆర్ట్ ప్లస్ సైన్స్. యా, అర్థమైంది. ఇందాక మీరు నిష్పక్షపాతంగా ఉండాలి, ముందస్తు నిర్ణయం ఉండకూడదు అన్నారు కదా. నాకొక ఉదాహరణ గుర్తొస్తోంది. చెప్పండి. ఇప్పుడు మన కళ్లకు ముందే ఎరుపు రంగు అద్దాలు పెట్టుకుంటే బయట ప్రపంచమంతా ఎర్రగానే కనిపిస్తోంది కదా. అలాగే డాక్టర్ మనసు కూడా ఒక స్వచ్ఛమైన అద్దంలా ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. చాలా చక్కటి అనాలజీ. ముందే ఈ పేషెంట్కి ఫలానా మందు ఇవ్వాలి అని మనసులో ఫిక్స్ అయిపోతే పేషెంట్ చెప్పే ప్రతీదీ ఆ మందుకే సరిపోయేలా డాక్టర్ అన్వయించేసుకుంటాడు. అవును, అప్పుడసలు లక్షణాలు మిస్ అయిపోతాం కదా. కరెక్ట్. అందుకే ఎఫారిజం 83-84లో హానిమాన్ గారు డాక్టర్కి ఏమాత్రం పక్షపాతం ఉండకూడదు, ప్రతి రోగిని ఎప్పటికప్పుడు కొత్తగా చూడాలి అని నొక్కి చెప్పారు. క్లియర్. సరే, ఇప్పుడు డాక్టర్ అలా స్వచ్ఛంగా వినడానికి కూర్చున్నారు. అసలు లక్షణాలను ఎలా కేటగరైజ్ చేస్తారు?
లాస్ట్ ఎపిసోడ్లో మనం డ్రగ్ ప్రూవింగ్లో ఆరోగ్యవంతులపై ప్రయోగించినప్పుడు రకరకాల విభాగాలుగా లక్షణాలు రాసుకున్నాం కదా. అవును. మరి రోగి దగ్గర కూడా అలానే తీసుకుంటారా? అసలు కేస్ టేకింగ్లో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి? ఖచ్చితంగా అవే కాంపోనెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం ఆ ప్రూవింగ్ రికార్డ్స్తోనే కదా ఈ పేషెంట్ని మ్యాచ్ చేయాల్సింది. రైట్, తాళం చెవి మ్యాచ్ అవ్వాలి. అంతే. ఇందులో ఫస్ట్ది మెంటల్ సిమ్టమ్స్, అంటే మానసిక లక్షణాలు. వాళ్ల కోపాలు, భయాలు అన్నీ ఇందులో వస్తాయి. సెకండ్ది ఫిజికల్ జనరల్స్, అంటే బాడీకి సంబంధించి. అవును, శారీరక సామాన్య లక్షణాలు. ఆకలి ఎలా ఉంది, దాహం ఎలా ఉంది, వాతావరణానికి ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది. మూడవది పర్టిక్యులర్స్, అంటే నిర్దిష్టమైన అవయవాలకు సంబంధించిన బాధలు. తలనొప్పి, కీడనొప్పి లాంటివంటారా? అవును. ఇక ఫైనల్గా అత్యంత ముఖ్యమైనది మోడాలిటీస్. మొడాలిటీస్ అంటే ఎప్పుడు పెరుగుతోంది, ఎప్పుడు తగ్గుతుంది అనేదేనా? ఎగ్జాక్ట్లీ. ఏ పరిస్థితుల్లో బాధలు ఎక్కువవుతాయి, ఏ పరిస్థితుల్లో ఉపశమనం కలుగుతుంది అనేది ఇందులో చూస్తాం. వినడానికి చాలా బాగుంది గానీ ప్రాక్టికల్గా ఒక క్లినిక్లో ఇది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు తలనొప్పిగా ఉంది అంటారనుకోండి, ఆ ఒక్క మాటతో మందువ్వగలరా? అస్సలు ఇవ్వలేము. ఇక్కడే మనకు మాస్టర్ ఈకే గారు చెప్పిన క్లినికల్ ఉదాహరణలు బాగా ఉపయోగపడతాయి. పేషెంట్ నాకిప్పుడు తలనొప్పిగా ఉంది అని చెప్పడమనేది కేవలం ఒక ఇన్సఫిషియెంట్ డేటా. దానితో మందు వెయ్యలేము. మరి దాన్నెలా డెవలప్ చేయాలి? ఇప్పుడు చూడండి, ఒక రోగికి తలనొప్పి ఎప్పుడొస్తుందంటే ఆఫీస్లో విపరీతమైన కోపం వచ్చి దాన్ని అణుచుకున్నప్పుడొస్తుంది అనుకుందాం. అంటే తలనొప్పి ప్లస్ కోపం. ఓకే. ఇంకో రోగికి ఎండలో బయటికి వెళ్లి తిరగడం వల్ల తలనొప్పి వస్తోంది. అంటే తలనొప్పి ప్లస్ సన్ ఎక్స్పోజర్. ఈ చిన్న మార్పు వల్ల వాడే మందు పూర్తిగా మారిపోతోంది. ఓహో, అదలా? ఎండలోకి వెళ్తే తలనొప్పి వచ్చి ఏమాత్రం కదిలినా నొప్పి ప్రాణం తీస్తున్నట్లు ఉంటే బ్రయోనియా అనే మందు ఇస్తాం. అంటే నొప్పి ఎక్కడ ఉంది అనే దానికన్నా ఎప్పుడు వస్తోంది అనేది ముఖ్యం. వావ్! తలనొప్పి అనేది ఒకటే అయినా కారణాన్ని బట్టి మందు మారిపోయింది. ఇది జ్వరాలకు కూడా వర్తిస్తుందా? యా, 100%. ఒకే జ్వరం, ఇద్దరికీ థర్మామీటర్లో 102 డిగ్రీలు ఉంది అనుకుందాం. ఓకే. ఒక రోగి జ్వరంలో విపరీతమైన దాహంతో పదే పదే గ్లాసుల కొద్దీ నీళ్లు తాగుతూ ఉంటాడు. ఇంకో రోగికి ఎంత జ్వరమున్నా అసలు దాహమే ఉండదు. నోరు ఎండిపోతున్నా నీళ్లు వద్దు అంటాడు. ఆ తేడా నేను చాలాసార్లు గమనించాను. కదా, దాహమున్న జ్వరానికి, దాహం లేని జ్వరానికి వేరే వేరే మందులుంటాయి. అందుకే అబ్జర్వేషన్ మ్యాటర్స్ అని చెప్తారు. అయితే ఇవన్నీ తెలుసుకోవాలంటే డాక్టర్ అడిగే ప్రశ్నలు కూడా చాలా షార్ప్గా ఉండాలి. నాకొక థాట్ వస్తోంది, డాక్టర్లకి టైం ఉండదు కదా క్లినిక్లో. సో టైం సేవ్ చేసుకోవడానికి మీకు చలిగా ఉంది కదూ అని డైరెక్ట్గా అడిగేస్తే పని తొందరగా అయిపోతుంది కదా. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా అడగడాన్నే లీడింగ్ క్వశ్చన్స్ అంటారు. హోమియోపతిలో ఇది అస్సలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఎందుకంటే డాక్టర్ ఒక క్వశ్చన్ని అలా సూచనాత్మకంగా అడిగినప్పుడు పేషెంట్ సడన్గా కన్ఫ్యూజ్ అయ్యో లేక డాక్టర్నే కరెక్ట్ అనుకునో అవును అనేస్తాడు. అప్పుడు మనం అసలైన సిమ్టమ్ మిస్ అవుతామన్నమాట. అవును, మూకు చలిలా ఉంది కదూ అని కాదు, మీకు ఎలా అనిపిస్తోంది అని ఓపెన్గా అడగాలి. అర్థమైంది. పేషెంట్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. నాకెలా అనిపిస్తోందంటే ఒక గాలిపటం దానంతట అదే ఎగురుతున్నప్పుడు దాన్ని వదిలేయాలి. కరెక్ట్. మనం మధ్యలో దారాన్ని లాగేస్తే అది ఒక్కసారిగా కింద పడిపోతుంది కదా. పేషెంట్ వాళ్ల ఫ్లోలో వాళ్ళు చెప్తున్నప్పుడు మనం మధ్యలో ఆపడం కూడా అలాంటిదే కదా. ఎగ్జాక్ట్లీ. ఇది రెండవ కామన్ మిస్టేక్, ఇంటరప్టింగ్ ద పేషెంట్. వాళ్లని మధ్యలో ఆపకూడదు. మూడవ తప్పు ఏంటంటే ఇగ్నోరింగ్ మెంటల్ సిమ్టమ్స్. అంటే కేవలం బాడీ సిమ్టమ్స్ని చూడటం. అవును. అండ్ నాలుగవది ఫోకసింగ్ ఓన్లీ ఆన్ డయాగ్నోసిస్. రోగి డయాబెటీస్ అని చెప్తే దానిమీద మాత్రమే దృష్టి పెట్టడం. ఇవి చాలా సహజంగా జరిగే తప్పులు. అంటే కేస్ టేకింగ్లో కేవలం వినడం కాదు, మనసు పెట్టి గమనించాలి. ఇక్కడ గురు శిష్యుల మధ్య జరిగే ఒక చిన్న సంభాషణ గుర్తు చేసుకోవాలి మనం. రోగి చెప్పిన మాటలే కాదు, అతని భావాలు కూడా వినాలి. అంటే కేస్ టేకింగ్లో గమనించడం ముఖ్యం. అవును, అదే నిజమైన వైద్య కళ. చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇప్పుడొక భయంకరమైన డౌట్. ఒకవేళ డాక్టర్ కేస్ టేకింగ్ సరిగ్గా చేయలేదు, తప్పు మందు వెళ్ళింది, అప్పుడేమవుతుంది? ఏదో తాత్కాలికంగా ఉపశమనం వస్తే చాలు కదా అనుకోవచ్చా? అస్సలు అనుకోకూడదు. గుడ్ కేస్ అయితే కరెక్ట్ రెమెడీ వెళ్తుంది. అదే పూర్ కేస్ అయితే రాంగ్ రెమెడీ వెళ్తుంది. దానివల్ల నష్టమేంటి? మాస్టర్ ఈకే గారు పదే పదే హెచ్చరించింది దీని గురించే. తాత్కాలిక ఉపశమనం లేదా పాలియేషన్ అనేది చాలా డేంజరస్. ఎలా?
బాధ తగ్గితే మంచిదే కదా? లేదు. ఎందుకంటే మన బాడీ లోపల ఒక వైటల్ ఫోర్స్ ఉంటుంది. అదేం చేస్తుందంటే లోపల ఏదైనా పెద్ద ప్రమాదముంటే దాన్ని కాపాడటానికి వ్యాధిని చర్మం మీదికో బయటకో నెట్టేస్తుంది. ఓకే. డాక్టర్ కేవలం ఆ చర్మవ్యాధిని మాత్రమే చూసి దాన్ని తగ్గించడానికి మందిస్తే ఆ వ్యాధి అక్కడ అణచివేయబడుతుంది. అంటే సప్రెస్ అయిపోతుందన్నమాట. అవును. అలా సప్రెస్ అయిన వ్యాధి మళ్ళీ లోపలికి వెళ్ళి ఆస్థమలాగానో లేక ఇంకో పెద్ద జబ్బులాగానో మారుతుంది. అరెరే. క్యూర్ లేకుండా కేవలం సప్రెస్ చేస్తే అది మరింత జటిలమవుతుంది. అందుకే ఇదంతా. బావోయ్! అంటే సరైన కేస్ టేకింగ్ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు బాగా అర్థమవుతోంది. ఒకసారి ఇవాళ మనం మాట్లాడుకున్నవి సమ్మరైజ్ చేస్తే కేస్ టేకింగ్ అనేది కేవలం రోగ నిర్ధారణ కాదు. ఇదొక పునాది. కరెక్ట్. మానసిక, శారీరక, సామాన్య లక్షణాల సమగ్ర చిత్రణ. టోటాలిటీ అంతా ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అబ్జర్వేషన్ మరియు లిజనింగ్ ఈ రెండూ చాలా ముఖ్యమైనవి. అవును. అందుకే అంటారు కదా, ఓపికగా వినడమే సగం జబ్బుని నయం చేస్తుంది అని. నిజమే. మనం జీవిస్తున్న ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఒక మనిషి బాధను ఇంకో మనిషి కూర్చుని ప్రశాంతంగా వినడమే ఒక గొప్ప ఔషధం అనిపిస్తోంది. మందుకన్నా ముందు ఆ ఓర్పే సగం జబ్బును నయం చేస్తుందేమో. ఖచ్చితంగా. సరే, కేస్ టేకింగ్ యొక్క తాత్విక భావాన్ని తెలుసుకున్నాము. తర్వాతి భాగంలో ఇది ప్రాక్టికల్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.